Hello my dear students, welcome you all. So one happiest news announced by Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu at IIT Madras. సో ఐఐటి మెడ్రాస్లో జరిగినటువంటి సదస్సులో నారా చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైనటువంటి అనౌన్స్మెంట్ చేశాడు విచ్ యాక్చువల్లీ మేడ్ మీ వెరీ హ్యాపీ. సో అమెరికాలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీ, హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ, సో దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ ద సాఫ్ట్వేర్ బూమ్. దాని సాఫ్ట్వేర్ బూమ్కి చాలా ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్తో తీసుకెళ్ళినాయి. ఓకే, అమరావతిలో ఏర్పాటు చేయదలిచినటువంటి ఈ క్వాంటమ్ వ్యాలీ, సో ద క్వాంటమ్ వ్యాలీ విచ్ ఇస్ ప్రపోజ్డ్ ఇన్ అమరావతి, అది మెటీరియలైజ్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశం ఈ క్వాంటమ్ టెక్నాలజీలో చాలా వేగవంతమైనటువంటి పురోగతి ఉందన్నమాట. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అమరావతి, అండ్ దాంట్లో ఉన్నటువంటి ప్రతికూలతలు, ఏ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఇటువంటిది ఒక క్రిటికల్ అనాలిసిస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. సో అమరావతిలో ఏర్పాటు చేయనున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ, అసలు క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు చాలా చేశాను, ఒకసారి ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. క్వాంటమ్ వ్యాలీ వన్స్ ఎమర్జెన్స్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఓకే, డెఫినెట్గా బేసిక్ సైన్స్ మీద చాలా అద్భుతమైనటువంటి పరిశోధనలు, అనేక రకాలైనటువంటి అవకాశాలు మనం చూడవచ్చు అనమాట. సో డ్యూ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ, ఓకే, బేసిక్ ఫిజిక్స్, ఓకే, పార్టికల్ ఫిజిక్స్ మీద కావచ్చు, లేదా అటామిక్ క్లాక్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, క్వాంటమ్ శాటిలైట్స్, క్వాంటమ్ కంప్యూటర్స్. సో ప్రధానంగా క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్ల మీద ఎక్కువగా పరిశోధనలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నారు అనమాట. సో ఇఫ్ ఇట్ కెన్ మెటీరియలైజ్, అది కనుక ఎస్టాబ్లిష్ అయితే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే వీ వుడ్ సే నెంబర్ 1, ఫండమెంటల్ ఫిజిక్స్ ఆర్ బేసిక్ ఫిజిక్స్ మీద ఎక్కువ అవకాశాలు, ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో నెంబర్ 2, వన్స్ ద క్వాంటమ్ వ్యాలీ బికమ్ మెటీరియలైజ్, ఎప్పుడైతే క్వాంటమ్ వ్యాలీ మెటీరియలైజ్ అవుతుందో, సో దాని ద్వారా మనకి అనేక రకాలైనటువంటి అనుబంధ శాస్త్ర సాంకేతిక రంగాలైనటువంటి అటామిక్ క్లాక్ కావచ్చు, పరమాణు గడియారం, అటామిక్ క్లాక్. నెంబర్ 3, క్వాంటమ్ కంప్యూటర్స్, Number 4, quantum satellites, and number 5, quantum communication. క్వాంటమ్ కమ్యూనికేషన్, ఇంకా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్ని పరిగణించలేదు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఆర్ గుడ్ మూవ్మెంట్ బై ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక 10-15 ఇయర్స్ కనుక మెటీరియలైజ్ చేయగలిగితే, సో ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సెంటర్ అవుతుంది. ఓకే, సో దట్టు బీటెక్ 3rd and 4th ఇయర్ విద్యార్థులకి క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సులను, క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్ని ఇంక్లూడ్ చేయడానికి ఉన్నత విద్యామండలి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉన్నత విద్యామండలి పరిశీలనలో పెడుతున్న నేపథ్యంలో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మానవ వనరులకు వైపు లభిస్తున్నాయి, ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి, అంతర్జాతీయ స్థాయిలో దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సెగ్మెంట్స్ని చూడొచ్చు. అంటే ఒక టెక్నాలజీ యొక్క పురోగతిని ముందుగానే ఊహించి దానిలో ఇన్వెస్ట్ చేయడం చాలా గ్రేటెస్ట్ థింగ్ ఉంటుంది. సో 1990sలోనే సాఫ్ట్వేర్ యొక్క బూమ్ వస్తుందని భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు బీటెక్ చదవటం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సాఫ్ట్వేర్ బూమ్ను మన ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే క్యాప్చర్ చేసుకున్నామో, ఏఐలో అంత అద్భుతమైనటువంటి అడ్వాంటేజెస్ ఏముండవు. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్, అంతే. దట్ ఈస్, సో ఏఐ ఒక పెద్ద ప్రపంచాన్ని మార్చేసే టెక్నాలజీ అని మాత్రం అనుకోవద్దు. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ మాత్రం ప్రపంచ గతిని మార్చేసేటువంటి టెక్నాలజీ. ఆ టెక్నాలజీలో ఏ దేశం లేదా ఏ సమాజం అయితే ముందడుగు వేస్తుందో ఆ సమాజం చాలా అద్భుతమైనటువంటి పురోగతిని సాధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి పోర్చుగల్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ నెదర్లాండ్, ఈ దేశాలన్నీ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో, చాలా క్రైసిస్లో ఉన్నప్పటికీ వాళ్ళని నిలబెడుతున్న రెండే 2 టెక్నాలజీస్. నెంబర్ 1 ఈజ్ క్వాంటమ్ టెక్నాలజీ, నెంబర్ 2 ఈజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత సాచురేషన్కి వచ్చేస్తుంది టెక్నాలజీ. సో కానీ ఆ వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ సర్వైవ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద బ్లాక్ చైన్ టెక్నాలజీ. నెంబర్ 2 ఈజ్ నథింగ్ బట్ ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద ఆవిష్కరణలు. ఎప్పుడైతే క్వాంటమ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ జరుగుతుందో దానికి అనేక రకాలైనటువంటి ఇన్వెస్టర్స్ రావటం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ అట్ ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెద్ద పురోగతి ఏమి ఉండదు. ఓకే, సో మీరు ప్రపంచవ్యాప్తంగా ఏఐ అంటున్నారు, కానీ ఏఐ పెద్ద ప్రపంచాన్ని మార్చేది.
జీవన శైలిని సులభతరం చేస్తుంది. లైఫ్ విల్ బికమ్ సో మచ్ సొఫిస్టికేటెడ్ వన్స్ ద ఏ అడ్వాన్స్. బట్ వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ రివల్యూషన్ని క్రియేట్ చేయగలుగుతుందన్నమాట. సో 100 years నుంచి చేస్తున్నటువంటి క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పుడు ఆల్మోస్ట్ 2023, 2024, 25లో కొంత వేగవంతమైన అడుగులు పడుతున్నాయి. ఈ టైంలో కనుక ఏ దేశం అయితే ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమొబైల్ రంగంలో BYD చైనా నుంచి ఎలాగైతే వేగవంతమైన పురోగతి సాధించిందో, అలాగే ముందుగానే ఊహించి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా చెప్పొచ్చు. సో ఇన్ ద సేమ్ వే వీ కెన్ సే క్వాంటమ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకర్షించడం కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీ యొక్క పురోగతిని ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి థాట్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఏరియా అని చెప్పచ్చు. అండ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయడానికి గల ప్రధానమైన అవరోధాలు. సో ఇది ఫార్మా రంగంలో లాగా ఒక్కసారి ఇన్వెస్ట్ చేయగానే వెంటనే పెట్టుబడులు లేదా ఫలితాలు వస్తాయని చెప్పలేము. సాఫ్ట్వేర్ రంగంలో లాగా వెంటనే ఇన్వెస్ట్ చేయగానే కస్టమర్స్ లాగా వస్తారని చెప్పలేము. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక 100 years చేస్తేనే ఒక కొంత పురోగతిని మనం సాధించగలిగాం. అంటే ఏది ప్రపంచవ్యాప్తంగా గ్రేటెస్ట్ మైండ్స్ ఆఫ్ ద వరల్డ్ కలిసి పనిచేసినప్పుడు కొంత మాత్రమే పురోగతిని సాధించగలం. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంకొక టైం టేకింగ్ ప్రాసెస్. ఆ టైంలో మానవ వనరులను హోల్డ్ చేసుకోవాలి. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాపిటలిస్టులు అంటే ఇన్వెస్టర్స్ని హోల్డ్ చేసుకోగలగాలి. అండ్ ఇమ్మీడియట్గా వచ్చినటువంటి ఫలితాలతోటి కమర్షియలైజేషన్ కూడా దారితీసే విధంగా చూడాలి. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అటామిక్ క్లాక్స్ చాలా ఇమ్మీడియట్ బెనిఫిట్గా, ఇమ్మీడియట్ అడ్వాంటేజ్ ఆర్ ఇమ్మీడియట్ కమర్షియల్ ప్రొడక్ట్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీగా చెప్పొచ్చు. సో ఫస్ట్ అటామిక్ క్లాక్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఆప్టికల్ అటామిక్ క్లాక్స్తో స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రపంచం అంతా క్యూబిట్ సూపర్ సాచురేషన్ అయిపోయి క్యూట్రిట్కి అడుగులు వేస్తున్న నేపథ్యంలో అసలు క్యూట్రిట్ తోటే వీ కెన్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ రిఫరెన్స్ టు ద క్వాంటమ్ కంప్యూటర్స్. సో ఎనీహౌ రానున్న 10 లేదా 20 సంవత్సరాల్లో ఇదే ప్రోగ్రెస్ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీ మీద కనుక పెట్టగలిగితే రానున్న నెక్స్ట్ 10 yearsలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి రోల్ మోడల్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పచ్చు. సో దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ మూవ్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో విచ్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ కాంటెంట్ మీరు ఏం చేస్తారంటే APPSC గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే బదులు సో క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెగ్మెంట్ ఐ పర్సనల్లీ బిలీవ్ దెర్ కెన్ బి ఎ క్వశ్చన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ కనుక మీరు ఇంటర్ప్రిట్ చేసుకుంటూ రాయగలిగితే డెఫినెట్గా యూ కెన్ have more chances to score very good marks. Thank you very much. All the very best.